హిందూపూర్ రాజకీయాలు హీటెక్కుతున్నాయి. వైసీపీ ఇన్ఛార్జ్ దీపిక స్థానాన్ని టీడీపీకి స్ట్రాంగ్ వార్నింగ్ పాస్ చేశారు. వచ్చే ఎన్నికల్లో మిమ్మల్ని ఎవరు కాపాడతారో చూస్తానన్నారు దీపికారెడ్డి. తాము ఇక్కడే ఉంటామని, ఇక వచ్చే ఎన్నికల్లో మిమ్మల్ని ఎవరు కాపాడతారో చూస్తామని అన్నారామె. తమ పార్టీ ఆఫీస్పై దాడి చేసిన వారిపై న్యాయపరంగా ముందుకెళ్తామని అన్నారు హిందూపూర్ వైసీపీ ఇన్ఛార్జ్ దీపికారెడ్డి. మీరు మీ అనుచరుల్ని కంట్రోల్లో పెట్టుకుంటే మంచిది. ఏదైతే డెమోక్రసీ ఇండియాలో ఉందో ఈరోజు ఏపీలో మాత్రం లేదు. పోలీసు వాళ్ళు మట్టే వింటారు, ఎందుకంటే వాళ్ళకి ఈరోజు గవర్నమెంట్ ఉంది కాబట్టి. ఒకటి మర్చిపోతున్నారు, ఎప్పుడు ఒకే గవర్నమెంట్ ఉండదు. వాళ్ళ అనుచరులు కూడా దీన్ని గమనించాల్సిందిగా నేను కోరుతాను. ఒకే గవర్నమెంట్ ఉండేలేదు ఎప్పుడు. రేపు మేము వచ్చిన తర్వాత మీ పరిస్థితి ఏమి? ఒకే ఊర్లో ఉండేవాళ్ళు ముఖం చూసుకోవాలా? ఈ రోజు వచ్చి మీరు ఇంత అగత్యానికి పాల్పడినారు. రేపు మీ పరిస్థితి ఏమి? ఎవరు వచ్చి మిమ్మల్ని కాపాడతారు? మేము బై లాఫుల్లీ మేము పోతే మీరు బాధైనా ఈరోజు దాన్ని దిగదార్చుకొని మా కార్యకర్తలకి ఏమైనా ఇబ్బంది పెడితే ఊరుకునేది లేదు. టీడీపీ వాళ్ళు దీన్ని గమనించాలా. ప్రతి ఒక్క చోట జరుగుతా ఉంది. ఈ రోజు మన హిందూపురం నియోజకవర్గంలో కూడా జరిగింది. శాంతియుతంగా ఉన్నటువంటి హిందూపూర్ని ఈ రోజు ఈ గూండాయిజంతో టీడీపీ వాళ్ళు ఈ ఊర్లో ఏమి లేపుతున్నారో అని ప్రతి ఒక్క ఇంట్లో ఉండే వాళ్ళు, ప్రతి ఒక్కరు టీడీపీ వాళ్ళు అనక వైఎస్ఆర్సీపీ వాళ్ళు అనక న్యూట్రల్ గా ఉండే ప్రతి ఒక్కరు గమనిస్తా ఉన్నారు. టీడీపీ వాళ్ళు ఇంకా కళ్ళకి పట్టీలు కట్టుకుని ఉన్నారేమో, ఎవరు చూడరు మేము చేసేదేని. మీరు ఇష్యూకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి యోగానంద్ అందుబాటులో ఉన్నారు. యోగానంద్, మనం చూస్తున్నాం హిందూపురంలో బాలకృష్ణకి వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలపై వైసీపీ ఆఫీస్ పై దాడికి యత్నించిన ఘటన మనందరికీ తెలిసిందే. దీనికి సంబంధించి వైసీపీ ఇన్ఛార్జ్ దీపికారెడ్డి కూడా వార్నింగ్ ఇవ్వడం మనం చూస్తున్నాం. వార్నింగ్ ఏ విధంగా చూడొచ్చు అంటారు యోగానంద్? రత్న, హిందూపురంలో టీడీపీ కార్యకర్తలు వైసీపీ పార్టీ ఆఫీస్ పై దాడి చేయడానికి తీవ్రంగా ఖండించారు. హిందూపురం వైసీపీ ఇన్ఛార్జ్ దీపికారెడ్డి ఈ ఘటనలో ఎప్పుడూ లేని విధంగా కూడా హిందూపురంలో ఇలాంటి హింసా రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారంటే కూడా నందమూరి బాలకృష్ణపై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. అదేవిధంగా ఈ కార్యకర్తలు ఎవరైతే ఇప్పుడు దాడి చేశారో వారు వచ్చేది మా ప్రభుత్వమే, అప్పుడు మిమ్మల్ని కాపాడే నాయకుడు ఎవరుంటారో నేను కూడా చూస్తానంటూ కూడా ఆమె తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. అయితే మరొకసారి మీరు కూడా రౌడీజాన్ని ప్రోత్సహిస్తున్నారని కొంతమంది ప్రశ్నించగా, అయితే న్యాయపరంగా ముందుకెళ్తామంటూ కూడా ఆమె నెలకు మడతేశారు. అదేవిధంగా ఈ అంశం పూర్తిగా కూడా పొలిటికల్ టర్న్ తీసుకుంటుంది. వైసీపీ చలో హిందూపురం పిలుపునిచ్చింది. అయితే ఈ చలో హిందూపురం పిలుపునిచ్చిన నేపథ్యంలో ఇదంతా కూడా డైవర్షన్ రాజకీయం అంటూ కూడా, ఎందుకంటే టీటీడీ మాజీ ఏవీఎస్ఓ సతీష్ కుమార్ హత్య కేసును దృష్టి మరల్చేందుకే ఇలా చలో హిందూపురం పేరుతో నాటకాలు ఆడుతుందంటూ కూడా టీడీపీ శ్రేణులు కూడా విమర్శిస్తూ ఉన్నాయి. రత్న, ప్రధానంగా దాడికి యత్నించిన వారిపై ఇప్పటికే కేసులు నమోదవడం, దానికి సంబంధించి చర్యలు తీసుకోవడం కూడా మనం చూస్తున్నాం. ఇప్పుడు దీపికారెడ్డి వార్నింగ్ ఎవరిని వదిలిపెట్టం, ఒకవేళ మేము అధికారంలోకి వస్తే అంటూ చేసిన వార్నింగ్ కి సంబంధించి ఏ విధంగా చూడొచ్చు అంటారంటే, దీనికి సంబంధించి అటు మళ్ళీ టీడీపీ నేతలు కానీ కార్యకర్తలు కానీ ఎవరైనా స్పందించే అవకాశం ఉందనుకోవచ్చు? అంటే ఇప్పటికే సోమందిపల్లిలో ఇవాళ భారీ బహిరంగ సభ ఉండబోతుంది. ఈ బహిరంగ సభలో బాలకృష్ణ ఏం మాట్లాడబోతున్నాడు అన్న దానిపై కూడా పూర్తి ఆసక్తిగా మనం చెప్పొచ్చు. అంటే గతంలో 3 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నా కూడా ఎప్పుడు ఇటువంటి ఘటనలు చోటు చేసుకోలేదు. కానీ మొదటిసారిగా బాలకృష్ణను వాడు వీడు అనడం సంభవించడంతోనే ఈ రచ్చన మొదలైన చెప్పొచ్చు. ఇప్పుడు బాలకృష్ణ ఏం మాట్లాడతాడు అన్న దానిపై కూడా పూర్తి ఆసక్తికరంగా ఉత్కంఠగా మనం చెప్పొచ్చు. రత్న, రైట్, థ్యాంక్ యూ యోగానంద్.